ఇవాళ మన వీడియో అయితే గోంగూర పచ్చడి. ఆంధ్ర గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం ఆంధ్ర వాళ్ళకి. నేనైతే గోంగూర పచ్చడి రోటి పచ్చడి చేసి చూపిస్తాను, మీరు చూడండి ఎలా తయారు చేస్తున్నాను. నేను అందరికీ చాలా ఇష్టం గోంగూర పచ్చడి అంటే. ఇప్పుడు మన దొడ్డులో ఉంది గోంగూర, కోసుకైతే పట్టుకొస్తాను చూడండి. ఆగింటే బాగా పడుతుంటారా? గోంగూర అయితే కోసుకొచ్చామండి. 3 కట్టలు ఉంటాయి మాట. ఇది 3 కట్టలు ఉంటుంది మాట. ఇది గోంగూర ఉంటాయి. గోంగూర అయితే కోసుకొచ్చాం కాబట్టి మనం పచ్చడి అయితే రెడీ చేసుకుందాం. చూద్దాం చేస్తున్నాడు. కుందేలు కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ గోంగూర రోటి పచ్చడి అయితే సూపర్గా దిగిపోద్దండి. మనం అయితే రెడీ చేసుకున్నాం. ఇప్పుడు కడిగేసుకున్నాం శుభ్రంగానే. 4 వేయించుకుందాం. నూనె వేసుకుంటున్నామండి. కొంచెం ఆయిల్ వేసుకున్నాం. చెంచా మెంతులు, చెంచా జీలకర్ర, 1 చెంచా ధనియాలు, 12 ఎల్లుల్లి రెవలండి, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఈ పచ్చిమిరపకాయలు బాగా మగ్గిన తర్వాత మనం గోంగూర యాడ్ చేసుకుంటాం. చాలా పెద్ద ఇదే గోంగూర సూపర్గా ఉంటుంది. 5 కప్పు మగ్గిపోయింది బాగా. ఉప్పు అండి. ఇదైతే పుల్ల గోంగూర, మంచి గోంగూర కాదు. ఈ గోంగూర అయితే చాలా సరవ చేస్తుంది అన్నమాట. పుల్ల గోంగూర 2 రకాల ఆకుకూరలు ఉంటాయి. ఒకటి పుల్ల గోంగూర, ఒకటి మంచి గోంగూర, 2 రకాలుగా ఉంటుంది అన్నమాట. ఇదైతే మాత్రం పుల్ల గోంగూర అండి. కానీ పుల్ల గోంగూర పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. పుల్లగా చాలా బాగుంటుంది అన్నమాట. ఇదైతే మనం కొద్దిగా ఉప్పు వేసాం కదా, ఇప్పుడు బాగా దగ్గర పడిపోద్ది అన్నమాట. బేగా ఎగిపోద్ది. వాటర్ అంతా బయటకు వచ్చేది గోంగూరలో వాటర్. గోంగూర అయితే చూడండి పైగా సూపర్ మగ్గిపోయింది. మన ఇంట్లో పండించుకున్న గోంగూర కాబట్టి పిండి గట్ట ఏం లేదు కాబట్టి ఇది బాగా మగ్గిపోయింది. ఇందులో మనం అయితే కొద్దిగా పసుపు వేసుకుందాం.
పచ్చడి రుబ్బులు రుబ్బేసుకుంటున్నాను నేను. తర్వాత రుబ్బులో ఎత్తుకు అడిగి పెట్టుకున్నానండి. పచ్చడి అయితే రుబ్బేసుకుంటున్నాను. రోట్లో రుబ్బుకుంటే కమ్మటి వాసన వస్తుంది. ఇందులో మనం మెంతులు వేసుకున్నాం కదా, అవి అయితే చాలా బాగా స్మెల్ వస్తున్నాయండి, కమ్మటి వాసన వస్తున్నాయి. ఈ రోట్లో రుబ్బుకున్న గోంగూర పచ్చడి అయితే మంచి టేస్ట్. మా నాన్నగారు అలాగే రుబ్బిదాడు. రుబ్బి పచ్చడి చాలా బాగా చేసేది ఉంది. ఆవిడ దగ్గర నేర్చుకున్నాను మేము పచ్చడి అయితేని. నాన్నమ్మ చేసిన గోంగూర పచ్చడి. పచ్చడి అయితే నలిగిపోయిందండి. ఇదిగో ఇందులో మనం ఎల్లిపాయలు వేసుకుని కచ్చమిచ్చని కొద్దిగా ఒక పాయండి కచ్చమిచ్చని నలుపుకుంటే పచ్చడి టేస్ట్ వస్తుందన్నమాట. అది ఉద్దుకోకూడదు కచ్చమిచ్చ. ఆకనే ఈ రోజులు ఉరిసి తరప ముద్ద చేతిలో పెట్టింది మామూలుగా. తీసేసుకున్న తర్వాత ఈ రోలు ఉంటుంది కదండి, ఈ రోల్లో నేను తండ వేసి ఆవిడ చక్కగా ఊసేసి కలిపేసేసి మామూలుగా అందరికనే ఒక ముద్ద ఎక్కిందన్నమాట. ఇందులోనే ఉల్లిపాయలు వేసుకునేది ఆవిడ. అయ్యి ఉల్లిపాయలు వేసుకుని ఇప్పుడు మనం కారం వేసుకుని పోపెట్టుకుందామండి. పచ్చడి కారం వేసుకుంటే చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనం పోపెడదాం. కొద్దిగా నూనె పోసుకున్నాం. ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఎండుమిరకాయలు, కొద్దిగా కరివేపాకు, వేగిపోయింది. ఇప్పుడు మనం పచ్చళ్ళు అయితే పోసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసి బాగా పచ్చడి అయితే రెడీ అండి. ఆంధ్ర గోంగూర పచ్చడి. నేను పచ్చడి అయితే చేసుకుంటున్నాను చూడండి. పచ్చడి గురించి రైస్ కూడా వద్దే పెట్టేసుకున్నానండి తినేద్దామని. గోంగూర పచ్చడి అంటే అంత ఇష్టం నాకు. నేనైతే గోధుమలు వేసుకుంటున్నానండి పచ్చట్లోని. పచ్చడి అయితే సూపర్గా ఉందండి. చాలా బాగుంది. పులుపులుగానే ఉల్లిపాయ నవ్వుతుంటే అప్పుడు చాలా టేస్ట్గా ఉంది. గోంగూర అంటే చెప్పక్కర్లేదు. పుల్ల గోంగూరేమో
పుల్లగా చాలా బాగుంది. చూడండి మిరగాయ, ఎండు మిరగాయ నంచుకుంటే ఎంత బాగుంటుందో. బాగుందండి. ఇంకా చూసారా ఇంకా ముక్కలు ఎంత అన్నం తినొచ్చు గోంగూర పచ్చడి. సూపర్. పచ్చలేదు ఇంకా చెప్పకాలు సూపర్ టేస్ట్. తిని కొలు తినాలనిపిస్తుందండి. మీరు ఇలాగ పచ్చడి చేసుకుని తిని కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పచ్చడి అయితే సూపర్గా ఉందండి. మీరు చేసుకుని తిని కామెంట్ పెట్టండి ఎలా ఉందో. బాయ్ అండి. అయితే ఉంటానండి. సూపర్గా ఉందండి.